చంద్రబాబు నాయుడు లెక్కనే ఇంకో మనిషి కూడా ఉంటాడని అప్పుడు చూపించినాం కదా. ఇక మొన్ననే నరేంద్ర మోడీ రూపంలో ఉన్న ఇంకో మనిషి కూడా వారణాసిలో ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళిద్దరికే కాదు, మన తెలంగాణ కార్ డ్రైవర్ కేసీఆర్ సార్ కూడా ఇంకో డూపు మనిషి ఉన్నాడు. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనగా ఇన్నా కానీ ఇద్దరు మాత్రం కనిపిస్తున్నారు. డూప్లికేట్ కేసీఆర్ సార్ను చూడు రఘువ. గీనెవలో చూసి గుర్తుపట్టి చెప్పురి చూద్దాం. చూడబోతుంటే ఏడ్నో చూసినట్టయితే కొడుతున్నది కదా. చెకోడి రింగుల జుట్టు, దొడ్డు ముక్కు, ఇంకెవలు కేసీఆర్ సారే. అగో భుజం మీద గులాబీ కండువ కూడా కప్పుకొనేటో బయలునట్టుండు. ఇంటింటికి ప్రచారం కూడా చేస్తుండు. బాట పంట వచ్చిపోయేటోళ్ళని మంచిగా వల్కరిస్తున్నాడు. ఇంత తీరిక బాగానే దొరికింది సారుకు. అగోగో ఏడుకో దబదబ నడుచుకుంటూ పోతున్నాడు. సారు వారి పర్యటన అంతా ఆదిలాబాద్ లో అవుతున్నది. ఉన్నట్టుండి కేసీఆర్ సారు ఆదిలాబాద్ ఎందుకు పోయిండు, పర్చి పెట్టుకొని ఆడెందుకు ప్రచారం చేస్తున్నాడని పరిశాన్ అయ్యే ముందు ఇంకొక పరి దగ్గరకెళ్ళి చూడుర్రి. గమనించిరా, ఈయన నిజంగా కేసీఆర్ కాదు, ఆయన లెక్కనే ఉన్న డూప్లికేట్ మనిషి. ఈయన పేరు దయాకర్ రావట. ఈయనది హైదరాబాద్ లో ఉన్న వనస్థలిపురం. ఇక ఆదిలాబాద్ లో ఆయన కెరుకున్నో లేవలో ఎలక్షన్లలో నిలబడ్డారంట. ఆఖరి దినం నాడు ఇట్లా ఆడికి పోయి ప్రచారం చేసి సందడి చేసిండు. అచ్చం కేసీఆర్ సార్ లెక్కనే ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటా, మెడ తిప్పుకుంటా, చేతులు ఊపుకుంటా, డైలాగులు మాట్లాడుకుంటా హల్చల్ చేసిండు. అరే సేమ్ ఆ బొటనేలు కూడా అట్లనే చూపెడుతున్నాడు, థమ్సప్ గుర్తు లెక్క. అరే కేసీఆర్ సారు మా ఇంటికి వచ్చిండు, మమ్మల్ని ఓటాడిండని జరసేపు పబ్లిక్ కూడా అనుకున్నారంట. గాని పట్టి పట్టి చూసినాక అసలు ముచ్చట ఎరక చేసుకున్నారు. మొత్తానికి ఇట్లా కూడా ఎలక్షన్ల ప్రచారం చేస్తున్నారు. కానీ డూప్లికేట్ కేసీఆర్ సారు అచ్చం అట్లనే ఉన్నాడు కదా. మరి మనుషులను పోలిన మనుషులు ఉంటారంటే గీది చూసినాక నిజమే అనిపిస్తుంది.